మట్టి తోలకాలేమో కానీ నా మొక్కలు మొత్తం ఆగమాగం అయిపోతున్నాయండి. అంత దుమ్మే అనమాట. అసలు సన్న రౌజు ఇదిగో చూడండి. మళ్ళీ వర్షం పడితే కానీ వీటికి మంచి జీవం రాదనమాట. అంతా దుమ్మే. పూలు కూడా ఆగమాగం అయిపోతున్నాయి, బాగోట్లేదు అసలు. పూలు కూడా ఆ దుమ్ము పడి కోసిన కొంచెం సేపటికి వడబడిపోయినట్లు నల్లగా అయిపోతున్నాయి. అందుకనే కోసేసి మళ్ళీ వర్షాలు వచ్చిన తర్వాత ఆపితే పోద్ది అనిపిస్తుంది. ఎందుకంటే పూలు పనికి రావట్లేదు, చాలా ఆగమైపోయాయి. కావాలంటే చూపిస్తా చూడండి. మీకు ఎర్రగా ఉండాల్సిన పూలు తెలుపు రంగు వచ్చేసినాయి చూడండి. ఇదంతా కూడా దుమ్ము పడి ఆగం అవటం వల్లే ఆకుల నిండా దుమ్మే అనమాట. చూడండి, ఈ పూలు పెట్టుకుంటే ఎంత సాఫ్ట్గా ఉంటాయి కదా. ఆ మట్టి పడటం వల్ల ఆ మట్టికి ఆ మట్టి అంతా పువ్వు రేక పీల్చుకొని పువ్వులు పాడైపోతున్నాయి. పూలు పనికి రావట్లేదు, కోసిన కొంచెం సేపటికి వడలిపోతున్నాయి. అందుకని ఇలా మొత్తం కోసేసి ఇంత మట్టికి ఇట్లా కోసేస్తే మళ్ళీ కొత్తగా ఇగురులు వస్తాయి. ఈ లోపల వర్షం పడుతుంది కదా, అప్పుడు కొంచెం బాగుంటాయి అని అనుకుంటున్నాను. ఈసారి కటింగ్ చేద్దామని. అసలైతే మే నెల ఆఖరికి కటింగ్ చేసేదాన్ని, అలాంటిది ఈసారి ఇప్పుడే కటింగ్ చేయాల్సి వస్తుంది. ఈ ట్రాక్టర్ల దుమ్ము వల్ల చెట్టు మొత్తం చచ్చిపోద్దేమని భయం వేస్తుంది. మనుషులమైనా అంతేనండి, అంత దుమ్ము అనమాట. రోడ్డు మీద నేల మీద ఉండాల్సిన మట్టి మొత్తం కూడా ఈ చెట్ల మీదకి వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు చిన్నంగా పోరు, ఎంత స్పీడ్గా వెళ్తారంటే వాళ్ళు అసలు మన మాటల్లో వర్ణించలేము. ఎదుటి వ్యక్తులు ఉన్నారా చచ్చారా అని కూడా చూడరు, అంత స్పీడ్గా పోతారు వాళ్ళు. ఇక్కడ మట్టి తోలకాలంటే అంత దారుణంగా తోలుతారనమాట. మనం ఏమీ అనలేము వాళ్ళని, ఇంకా చేసేది ఏం లేదు. ఆ రోడ్డు మీద కొంచెంసేపు నుంచోడానికి నాకు మొహమంతా దుమ్ము పడిపోయిందనమాట.